నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం తీరుపై అలాగే ఎన్నికల్లో ఓట్లలో అవకతవకలు జరుగుతున్నాయని కూడా పెద్ద ఎత్తున ఇటు చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో నిజంగా వాస్తవాలేంటి, జరుగుతున్న పరిణామాలపై వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, నిజంగా ఎప్పుడు లేని విధంగా ఒక ఇండిపెండెంట్ బాడీ అయిన ఎన్నికల సంఘంపై దేశవ్యాప్తంగా ఇటు ప్రతిపక్షాలు అయితే చాలామంది విశ్లేషకులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎన్నికల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, ఓట్లలో కూడా చాలా గందరగోళం జరుగుతుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఏమైనా ఉందా, లేకపోతే ఇది ప్రచారం మాత్రమేనా? ప్రచారం కాదు, వాస్తవం ఉంది. ఎందుకు వాస్తవం ఉందంటే ఆల్రెడీ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతుందని సుప్రీంకోర్టులో కేసు వేశారు. జరుగుతలేదని చెప్పి అనేక సందర్భాల్లో అన్నారు, కానీ వాస్తవంగా జరుగుతున్న విషయాన్ని చాలామంది ఎక్స్పర్ట్స్ నిరూపించగలిగారు. సుప్రీంకోర్టులో ఎలక్షన్ కమిషన్ సరిగా అవకాశాలు ఇవ్వలేదు, కానీ ఇచ్చి ఉంటే పూర్తిగా ఎప్పుడూ ప్రక్షాళన జరిగేది. సో ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తుంది ఫేక్ ఓటు అనేది ఎట్లా పడుతుంది అనేది ప్రధానంగా. అంటే మ్యానిపులేషను, ఈవీఎంల ట్యాంపరింగ్ ఒకటైతే ఒక మాల్ ప్రాక్టీస్ అయితే, ఒకటి ఫేక్ ఓటు వేరు. ఏంటంటే ఫేక్ ఓటు ఎట్లా, ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది, ఆ కాన్స్టిట్యున్సీలో పోలైన ఓట్లు 5 లక్షలు అనుకుందాం, కానీ ఓట్లు లెక్క తీస్తే 6.5 లక్షలు వస్తాయి. మరి 5 లక్షలు పోలైన ఇంకా 6.5 లక్షల ఓట్లు ఎట్లా వస్తాయి? అవి ఎక్కడి అంటే ఫేక్ ఓట్స్ అనే వాటిని వీళ్ళు ఇదే ఈవీఎంలు ఏదైతే ఈవీఎంలు ఉంటాయో అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది. ఇది వీళ్ళ ఈ ఎలక్షన్ కమిషను చూసి చూడనట్టుగా ఉన్న టైము ఆఫ్టర్ 3 తర్వాత 5 ఆ ప్రాంతంలో మెల్లగా టోటల్గా ఈ ఫేక్ ఓటర్స్ ద్వారా వాళ్ళు రిగ్గింగ్ చేపిస్తారు. సో ఆ రిగ్గింగ్ ద్వారా అదనంగా ఓట్లు వచ్చేస్తాయి, ఎందుకంటే వాళ్ళు వ్యాలిడ్ ఓటర్స్ కాదు. ఒక ఓటు మనం చూసాము, దాంట్లో ఒక్కడికి ఆయన ఉత్తరప్రదేశ్లో వేసాడు, ఈ బీహార్లో వేసాడు, మొత్తం దేశం మొత్తంలో ఒక 5-6 రాష్ట్రాల్లో ఒక ఓటు వేసాడు. ఒకరి పేరు 46 దిక్కులో ఒకటే పేరు ఉంది. ఎట్లుంటుంది 46 దిక్కులో ఒక ఓటరు ఐడి కార్డు ఎట్లుంటుంది? అంటే 1-2 ప్లేస్లు ఉంటే సొంత ఊరు ఒకటి లేదా 2 అదొకటి అన్ని ఉన్నాయంటే అర్థమైంది. ఎలక్షన్ కమిషను ఇవాళ వాళ్ళకి ఇవాళ ఆన్లైనే, మరి ఆన్లైన్ కొడతారా? నువ్వు ఆన్లైన్లో కొడితే ఈవీఎంలో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఇవాళ రేపు మనం ఫోన్లో కొడితే ప్రపంచంలో ఎక్కడున్న విషయం బయటకు వచ్చినప్పుడు, ఇప్పుడు నీ ఓటు నంబర్ కొట్టంగానే, నీ పేరు కొట్టంగానే నువ్వు ఎక్కడెక్కడ ఉందో మొత్తం లిస్ట్ అంతా పెట్టబడుతుంది కదా. మన ఎలక్షన్ కమిషన్ తెలియదు, ఆ విషయం తెలిసే ఎలక్షన్ కమిషన్ కావాలని బీజేపీతో కుమ్మక్కైంది. కాబట్టి అట్లా బీజేపీకి అనుకూలంగా, బీజేపీ కూటమికి అనుకూలంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీలో 6.5 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అవి ఎక్కడి 6.5 లక్షల ఓట్లు ఎక్కడి? దానివల్లనే మొత్తం ఏపీలో ప్రభుత్వం వచ్చింది. ఎవరిది? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ క్లియర్గా అక్కడ మ్యానిపులేషన్ జరిగింది అనేది వాస్తవం. సో కాబట్టి అక్కడ ఏపీలో కానీ, బీహార్లో కానీ, తర్వాత మహారాష్ట్రలో కానీ ఎక్కడెక్కడైతే మ్యానిపులేషన్ జరిగాయో అక్కడక్కడ వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు వచ్చినాయి. సో కాబట్టి ఇది గమనించిన కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కనుక ఆపకపోతే రేపు ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దేశంలో ఎప్పుడూ ప్రధానమంత్రి కాలేదు. రాహుల్ గాంధీ ఎప్పుడూ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. సో ఈ రకమైన మాల్ ప్రాక్టీసెస్ని ఆపకపోతే ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువే ఉండదు. ఒక మనిషికి ఒక ఓటు, నీకు నాకు ఒకటే ఓటు, దానికి ఒకటే విలువ. నువ్వు భారతదేశ ప్రధానమంత్రి అయినా గదే విలువ, నువ్వు రిక్షా పుల్లర్ అయినా గదే విలువ, నువ్వు అనిల్ అంబానీ అయినా ఒకటే ఓటు ఉంటుంది, లేదంటే మామూలు కార్మికుడికైనా ఒకటే. సో కాబట్టి అట్లాంటి విలువైన ఓటును ఇవాళ ఈ రకంగా మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఒకవైపు కొనుక్కోవడం, లక్షలు కొన్ని 100 కోట్లు పెట్టి ఒక ఎంపీ ఎలక్షన్, 150 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు పెట్టి గెలుస్తున్న ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మాల్ ప్రాక్టీస్ కిందే కదా. సో వాటికంటే ప్రమాదం ఏంది? దొంగ ఓట్లు, ఫేక్ ఓట్లు. సో ఇట్లాంటి మొత్తం మాల్ ప్రాక్టీసెస్తోనే దేశంలో బీజేపీ, ఎన్డీఏకు అనుకూలంగా ఎన్నికల కమిషన్ చూసి చూడనట్టు వాళ్ళతో మిలాఖత్ అయిపోయి ఇవాళ బీజేపీకి 3వసారి అధికారంలోకి రావడానికి తన ప్రయత్నం చేసిందనేది రాహుల్ గాంధీ ఆరోపణ. చాలా వరకు ఆయన నిరూపించగలిగాడు. సార్, రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో చాలా అంశాలు కూడా కొన్ని స్లైడ్స్ ద్వారా చూపించాడు. అందులో భాగంగా కొన్ని వర్డ్స్ మాట్లాడాడు. రాజ్యాంగంపై ఇది జరిగిన ఒక దాడి లాంటిదని చెప్పి, దాంతోపాటు కొన్ని చెప్పారు. అంటే ఒక వ్యక్తికి ఇన్ని ఓట్లు ఎలా వస్తాయి, అలాగే ఇన్ని వేలలో ఒకేసారి లక్షల ఓట్లు ఒకేసారి ఎట్లా క్రియేట్ అవుతాయి అంటే చాలా అంశాలు కూడా రాష్ట్రాల వారీగా కూడా ఒక రాష్ట్రంలో 1,00,000 ఓట్లు ఫేక్ ఓట్లు వచ్చాయని కూడా బెంగళూరు సంబంధించిన అంశాన్ని కూడా తీసుకొచ్చారు. మీరు కనుక అబ్జర్వ్ చేసిన దాంట్లో నిజమెంత కనిపించింది? వాస్తవంగా అసలు మీరు ఏం విశ్లేషిస్తారు? ఆయన చెప్పిన దాంట్లో 100% వాస్తవం. ఎందుకంటే
ఇప్పుడు నీకు డాటా అనే దాన్ని ఆయన సైంటిఫిక్గా అనాలిసిస్ చేయగలిగాడు, ఫేక్ ఓట్లు ప్రూవ్ చేయగలిగాడు, ఏ కాన్స్టిట్యున్సీలో ఏముంది, ఒక మనిషికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆయన ఎన్ని దిక్కులు ఓటేస్తాడు అనేది మొత్తం చూపెట్టాడు క్లియర్గా. ఆయన నంబర్ ఎంత, ఇంటి పేరు ఏంటి, ఆయన తండ్రి పేరు ఏంది, ఆయన అడ్రస్ ఏంది, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? ఒక ప్రింటెడ్ మెటీరియల్. ఇప్పుడు ప్రింటెడ్కు ఆయన 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 అడిగేది ఒకటి ఎలక్షన్ కమిషన్ నుండి, మీ దగ్గర ఆన్లైన్ డేటా ఏదైతే ఉందో అది ప్రింట్ రూపంలో ఇవ్వండి, ఇయ్యలే. ఇప్పుడు ఒకసారి ఓటేసిన తర్వాత అది ప్రింట్ రావాలి కదా, అవి ఎందుకు తీయలేదు ప్రింట్? ఎందుకు తీయలేదు అంటే ఈ ఫేక్ ఓట్లన్నీ బయటపడతాయి కాబట్టి ప్రింట్ ఇవ్వలేదు. వీళ్ళు అడిగిన ప్రింట్స్ ఇవ్వమంటే ఇవ్వలేదు. సో కాబట్టి ఇవాళ ఈవెన్ నేను ఓటేసేటప్పుడేమో నాకు నేను ఎవరికి వేసిందో కనపడుతుంది, తర్వాత ఆ ఓటు మళ్ళీ ఎక్కడైతే ఓటును ఎట్లయితే మన సైబర్ క్రైము మన పైసలు ఎట్లయితే కొట్టేసి చేస్తున్నారు కదా ఈ మధ్యకాలం, దాన్ని ఏమంటారు, సైబర్ నేరగాళ్ళు. అట్లనే ఓటును కూడా మార్చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. నేను ఒక్కో పార్టీకి వేస్తే ఇంకో పార్టీకి సైబర్ నేరగాళ్ళు ఉండి ట్యాంపరింగ్ చేస్తున్నారు. సో దాంతో ఏమవుతుంది, ఆ ప్రజాస్వామ్యం రాజ్యాంగంలో ఒక మనిషికి ఒక ఓటు, దానికి ఒకటే విలువ, అది విలువైంది, పవిత్రమైంది. ఆ పవిత్రమైన ఓటును అపవిత్రం చేస్తున్నారు ట్యాంపరింగ్ ద్వారా, మాల్ ప్రాక్టీస్ ద్వారా, డబ్బులు పంపిణీ, ఇట్లా అనేక రకాల రూపాల్లో విలువైన ఓటును, విలువైన ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగం కల్పించిన ఓటు అనే ఒక పవిత్రమైన ఆయుధాన్ని మ్యానిపులేషన్ చేసేసి ఇవాళ వివిధ రాష్ట్రాల్లో అధికారం తెచ్చుకుంది బీజేపీ అనేదాన్ని ఆయన వాస్తవంగా చూపెట్టగలిగారు, ఎవిడెన్స్తో సహా చూపెట్టారు. సో కాబట్టి ఇవాళ దాని మీద ఎలక్షన్ కమిషను సీరియస్గా ఉండాలి. రేపు ప్రజలు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిలదీయబోతారు, బీజేపీని కూడా నిలదీస్తారు ఈ అంశాలు. ఎందుకంటే ఈవీఎంలు ప్రపంచంలో అడ్వాన్స్ కంట్రీ అయిన అమెరికానే వాడతలేదు, మనం ఎందుకు వాడాలి ఈవీఎంలు? సార్ నిజంగా ఈవీఎం టాపిక్ వచ్చిందని అడుగుతాను. ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ కూడా కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది, చాలామంది కూడా ఆరోపణ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేటీఆర్ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల సంఘానికి వినతి కూడా ఇచ్చారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు పెట్టాలి, మాకు ఈవీఎం పైన అనుమానం ఉన్నాయని కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. నిజంగా ఈవీఎం అంత ప్రమాదమా? ఈవీఎం నిజంగా జరుగుతున్నది అనుకుంటే అంట ప్రూఫ్స్ ఏంటి అసలు? అమెరికానే అన్నది, స్వయంగా అమెరికానే అన్నది. ఇప్పుడు మేము ఇంత అడ్వాన్స్ కంట్రీ, మేము ఎందుకు పెడతలేము ఈవీఎంలు అంటే? అందులో ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉంది, మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఉంది అని చెప్పి అమెరికానే స్వయంగా అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన విషయం నేను చెప్పేది. సో కాబట్టి వాళ్ళ ట్యాంపరింగ్ అంటే ట్యాంపరింగ్ జరుగుతుందనే విషయాన్ని వాళ్ళకి తెలుసు, ఏదైనా మ్యానిపులేట్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారానే తెలిసి మళ్ళీ ఇక్కడ ఎందుకు నడిపిస్తున్నారు సిస్టాన్ని అంటే అర్థమైంది, వాళ్ళు ఆ విషయంలో ట్యాంపరింగ్ చేస్తున్నారు, మాల్ ప్రాక్టీస్, రెగ్గింగ్ చేస్తున్నారు ఆన్లైన్. తర్వాత ఈ రకమైన అన్ని రకాల ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక కార్యాచరణ జరుగుతుందో, ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యాచరణ జరుగుతుందో అది బీజేపీ రూపంలో జరుగుతున్నది, బీజేపీ అలయన్స్ పార్టీల రూపంలో జరుగుతున్నది అనే దాన్ని ఇలా నిరూపించగలిగే శక్తి సామర్థ్యాలు రాహుల్ గాంధీకి ఉన్నాయి. ఎందుకంటే నిజాయితీగా ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి, ఆయన నిజాయితీగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటున్నారు. అట్లా దేశ ప్రధానమంత్రి కావాలంటే అప్పుడు వాళ్ళ 10 ఏళ్ళు వాళ్ళు ఈ దేశంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు రెండోసారి కూడా అయ్యాడు పాపం. ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు, అసలు నీ దేశంలో ప్రధానమంత్రి కావాలో రాజు కావాలనో ఇవన్నీ నాకు లేవు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రజాస్వామిక విలువల్ని, రాజ్యాంగాన్ని, ఈ రాజ్యాంగ విలువల్ని కాపాడడానికి నేను ఈ రకమైన ఉద్యమాన్ని ప్రారంభించానని చెప్పి భారత్ జోడో యాత్ర సందర్భంగా చెప్పాడు ఆయన. నిజంగా అంత నిజాయితీగా ఒక రాజకుటుంబం అంటే, ఒక రకంగా రాజకుటుంబం అంటే కదా వాళ్ళది. సో అంత నిజాయితీగా చెప్తున్న విషయాలని ధైర్యంగా రేపు నా ప్రాణం తీస్తున్నా పర్వాలేదు కానీ నేను వాస్తవాలు చెప్పాలనుకుంటా ప్రజలకి, భారతదేశ ప్రజలకి, ఈ దేశంలో రాజ్యాంగ విలువల్ని, ప్రజాస్వామిక వ్యవస్థల్ని కాపాడాలనుకుంటున్నా అని చెప్పి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. సార్ అయితే ఇదే సందర్భంలో ఒక ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికల ఫలితాలు లెక్కకు రావాలంటేనే మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత అంటూ 2-3 రోజులు పడుతుంది. ఇలాంటి సందర్భంలో టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద రాష్ట్రంలో బ్యాలెట్ విధానం వస్తే చాలా ఆలస్యం అవుతుంది, ఇది ఇప్పుడున్న అవసరమా ఈ టెక్నాలజీ కానీ కొంతమంది అంటారు. వారికి చెప్తారు. నేనేమంటానంటే బ్యాలెట్ రావడం వల్ల 1 వారం రోజులు లేట్ అయినా పర్లేదు, కానీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా. అంటే నా ఓట్లు నాకే పడతాయి, నా ఓట్ల లెక్కింపు నాకే ఉంటుంది, అవునా? ఇంకో నీ ఓట్ల లెక్కి నీకే ఉంటుంది. అది మ్యానిపులేషన్ ఇంకోటి చేసే పరిస్థితి ఉండదు, కానీ ఇంట్లో ఉండదుగా, ఈవీఎంలో ఉంది కదా. మరి మ్యానిపులేషన్ జరిగేది మంచిదా, జరగంది మంచిదా? సో కాబట్టి ఇవాళ
ఖచ్చితంగా మ్యానిపులేషన్ ట్యాంపరింగ్ ఈవీఎంల ద్వారా జరుగుతున్నదని ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయింది, ఈ దేశంలో ప్రూవ్ అయింది. ఇప్పుడు రాహుల్ గాంధీతో ఇంకా క్లియర్గా ఆయన డాటాతో సహా ప్రూవ్ చేయగలిగాడు. ట్యాంపరింగే అనేది కాకుండా ఆయన ఫేక్ ఓటర్స్ ఎట్లా రిగ్గింగ్ జరుగుతుంది, ఏ రకమైన రిగ్గింగ్ జరుగుతుంది, ఏ రకంగా మ్యానిపులేషన్ జరుగుతుంది, అదంతా ఈవీఎంల ద్వారానే జరుగుతుంది కదా. కానీ గెలిచిన రాష్ట్రాల్లో మాత్రం, కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో మాత్రం ఈ ప్రతిపాదన తీసుకురావట్లేదు. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలు అక్కడ గెలిస్తేనే ఎందుకు ఆయన తెచ్చింది మన కర్ణాటక నుండే కదా ఆయన ఇచ్చింది లెక్క అంతా. ఆయన వాళ్ళకి గెలిచిన రాష్ట్రమే కదా, లోక్సభ సంబంధించి. లోక్సభ సంబంధించింది వాళ్ళకి గెలిచిన రాష్ట్రమే. లోక్సభలో వాళ్ళకి అక్కడ మంచిగానే వచ్చినాయి సీట్లు. కాబట్టి గతంలో అయితే అబ్సల్యూట్గా మొత్తం వాళ్ళే గెలిచారు కదా లోక్సభలో. సో తర్వాత ఎందుకు మారింది అనేదే కదా ఆయన అనాలిసిస్. ఇప్పుడు ఆ లోక్సభలో మాకు అసెంబ్లీలో మాకు అధికారం వచ్చినాక లోక్సభలో కూడా రావాలి కదా, ఎందుకు మారింది అనేది కదా సీన్. ఆయన చెప్తుంది అదే కదా. మాకు మహారాష్ట్రలో కూడా గణనీయంగా ఓట్లు అసెంబ్లీలో వచ్చినాక అసలు లోక్సభలో ఎందుకు అసలు టోటల్గా పోయినాయి. అట్లానే అక్కడ మేము అధికారంలోకి వచ్చినాం కర్ణాటకలో, కానీ లోక్సభలో ఇంత దారుణంగా ఎట్లా పోయింది. ఈ రకమైన మ్యానిపులేషన్ జరిగింది కాబట్టి పోయిందని చెప్పి ఆయన లెక్కలు. సార్, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, విశ్లేషకులు కూడా చాలా విశ్లేషణ చెప్తున్నారు. సరే, మీరు కూడా రాహుల్ గాంధీని బట్టి మాట్లాడదు, కానీ మీరేమైనా మీ ఎక్స్పీరియన్స్లో ఎక్కడైనా మీకు అనుమానం అనిపించిందా? మీకు ఏమైనా ఈ ఎన్నికల్లో ఇక్కడ జరిగింది, ఇక్కడ 2017లో నేను బై ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు జరిగింది స్వయంగా. ఎట్లా? వరంగల్ పార్లమెంటు నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు 3 తర్వాత పోలీసులకు కూడా ఎరికే, ముచ్చట పోలీసులకి కూడా ఎరికే. 3 తర్వాత జరిగిన ఎన్నికల్లో, 3 తర్వాత జరిగిన ఏదైతే క్యూ లైన్లో కానీ అంతా రిగ్గింగే జరిగింది. అధికార పార్టీ రిగ్గింగ్ చేసుకున్నది, అంత థంబింగ్ మెజారిటీ తీసుకురాగలిగింది. నేనేమంటున్నానంటే అంత థంబింగ్ మెజారిటీ ఎట్లా వస్తుంది నీకు? ఎట్లా వస్తుంది అంటే యువర్ మ్యానిపులేటెడ్ ద సిస్టమ్. సో కాబట్టి అంత రిగ్గింగ్ చేసినావు కాబట్టి నీకు వచ్చింది. ఈవీఎంల ద్వారా ఎక్కువ రిగ్గింగ్. గతంలో మామూలుగా ఈవీఎం లేనప్పుడు కూడా రిగ్గింగ్ అయింది, గుద్దుకున్నారు ఓట్లు. కానీ ఇవాళ రేపు గుద్దే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆన్లైన్ సిస్టంలో నా ఓటు ఎక్కడుందో ఈజీగా కనుక్కుంటాం. నా ఓటు పడ్డదా లేదో కూడా ఈవీఎం చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ రేపు ఆన్లైన్ రిగ్గింగ్ చేస్తున్నారు. ఒక మనిషి 50 ఓట్లు 100 ఓట్లు ఆయన ఒక్కడే వేస్తున్నాడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చినాక. ఎందుకు? సిస్టమ్ అంతా ఎక్కడో ఆయన ఒక దగ్గర కూర్చొని ఏదో ఒక ఆఫీస్లో కూర్చొని ఆయన పోయి అక్కడికి పోయాల్సిన అవసరం లేదు, దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు ఆన్లైన్లో. సో కాబట్టి ఈ రకమైన ఆన్లైన్ మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ ఒక్కొక్కరు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళ డబ్బు కాస్త కొట్టేస్తున్నారు. నీ ఓటు కొట్టేయరా, ఓటు చోరీ జరుగుతుంది అక్కడ. సో కాబట్టి ఈ ఓటు చోరీని ఆపకపోతే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది దేశంలో. ఎవడు పడితే ఆడే దొంగ లంగ అందరూ గెలిచిపోతుంది. ఈసీ మాత్రము ఇదంతా నిరాధార ఆరోపణలు, దీనికి సరిగా సాక్ష్యాధారాలు లేవు, ఇది సరైనది కాదు, మేము ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ మాది. అటువంటిప్పుడు సిట్టింగ్ జడ్జి చేత ఒక విచారణ కమిటీ, అదే ఈసీ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నారు కదా, ఒక విచారణ కమిటీ వేపిమని. వాస్తవాలు పెట్టబడితే ఈయన చెప్తుంది తప్పుందా ఏమనండి, సిట్టింగ్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జి కానీ వేసి లెక్కలు కరెక్ట్ చేయలే, రాహుల్ గాంధీ తప్పు అని నిరూపించమనండి. ప్రధానమంత్రిని వేయమనండి, అక్కడ దాకా ఎందుకు? రాహుల్ గాంధీ చేసింది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఆయన అన్ని దొంగ లెక్కలు చెప్పిండు, మ్యానిపులేట్ చేసిండు అని చెప్పమనండి. ఏపీ ఇప్పుడు అన్నిటి మీద సిట్టులు వేస్తున్నారు కదా, దర్యాప్తులు చేస్తున్నారు కదా, దర్యాప్తు చేయండి. ఇప్పుడు మన తెలంగాణలో కాళేశ్వరం మీద కమిషన్ వేసిండు, దీని మీద ఏమనండి, జరిగిందా జరగలేదా వాస్తవాలు తెలితే కదా. సిట్టింగ్ రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేస్తే ఏమనండి. కేజీ బాలకృష్ణను కమిషన్ ఏదైతే మొన్న ఈ ఎస్సీ హోదా దళిత క్రిస్టియన్ లాగా చాలామంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో నేర్పియండి ఈ అంశం మీద. రాహుల్ గాంధీ ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చాడో అసలు మా మీద నిరాధార ఆరోపణ చేస్తున్నాడు కాబట్టి దీని మీద మేము సిట్ వేస్తున్నాం, ఇది దర్యాప్తు చేస్తూ చేపివ్వండి. పోలీసులు అటు ఎక్స్పర్ట్స్తో కూడా వేయండి. దాంట్లో ఒక సిట్టింగ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతోని, తర్వాత మొత్తం కంప్యూటర్ మీద ఈ ఈవీఎంల మీద మస్తు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అందులో ఎక్స్పర్ట్స్ని కొంత ఒక ఇద్దరు సభ్యులు ఏమనండి, అప్పుడు బయటపడతాయి కదా విషయాలు. ఏందో ఆయన చేసిన తప్ప రైట్ అనేది చెప్పమనండి. ధైర్యంగా చెప్తున్నాడు ఆయన మీడియా ముంగట, అవునా కదా. సో వీళ్ళని కూడా చేయించి ఆ రిపోర్ట్ని మీడియా ముంగట ప్రజెంట్ చేయమనండి. రాహుల్ గాంధీ నిజంగా ప్రజెంట్ చేసిన స్లైడ్స్ కానీ ఆయన ఒక ఓపెన్గా ఒక వ్యవస్థ పైన ఎన్నికల, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అయినప్పుడు కూడా అంత డేర్గా చెప్పడం పైన, లెక్కలతో సహా చెప్పడం పట్ల మీరు చూస్తున్నప్పుడు కానీ ఒక అంత సీన్ అంతా చూసినాక ఏమనిపించింది? నాకు వాస్తవం చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన ఇచ్చిన డేటాలో ఆయన చెప్తున్న వాస్తవాల్లో చాలా వరకు వాస్తవమే ఉంది.
కాబట్టి నిజాయితీగా ఆయన చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఈ వ్యవస్థను భారతదేశ 140 కోట్ల ప్రజల పక్షాన ఆయన నిలబడి ఈ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలని, ఈ రాజ్యాంగాన్ని, ఈ ఈ వ్యవస్థలన్నీ మ్యానిపులేషన్ చేస్తున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని ధీటుగా ఎదుర్కొనే ఒక నాయకుడు రాహుల్ గాంధీ లాగా అనిపించింది నాకు ఆ ప్రజెంటేషన్ తర్వాత. సార్, ఓవరాల్గా ఎన్నికల సంఘం తీరు ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది? ఈ అన్ని అవకతవకల నేపథ్యంలో ఇటు ఈవీఎం పైన ట్యాంపరింగు, ఇటు రిగ్గింగు, ఇవన్నీ వార్తలు, ఓట్ల ఫేక్ ఓట్లు అని చాలా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ప్రక్షాళన చేస్తే ఈ యొక్క సమస్యలకు కానీ వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుంది? ఎన్నికల కమిషను ఇప్పుడు ఆన్లైన్లో ఒకవేళ ఉంచినా సరే ఏం చేయాలా? ఆన్లైన్ ఉన్నా కూడా ఆధార్, పాన్ కార్డు, ఓటర్కు ఐడి కార్డుకు జత చేయాలి. నువ్వు ఎన్ని ఓట్లు పడుతున్నాయి వేస్తున్నావో ఈజీగా తెలిసిపోతుంది. ఆధార్ని పాన్కి లింక్ అయి ఉంటుంది. నీ దగ్గర ఉన్న అక్రమ సంపాదన ఏందో కూడా తెలిసిపోతుంది. సుప్రీంకోర్టు మ్యాండేటరీ కాదు అంటుంది కదా. మ్యాండేటరీ చేయాలి. సుప్రీంకోర్టు ఏమన్నా ఆకాశంకి వెళ్ళి ఊడిపడ్డదా? కాదు కదా. ఒక భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడే వ్యవస్థే కదా. ప్రైవసీ అని చెప్తుంది. ఎందుకు ప్రైవసీ అవుతుంది? ఇప్పుడు నీ ఆస్తులు అక్రమంగా సంపాదించకపోతే నువ్వు ట్యాక్స్ ప్రకారంగా నువ్వు పేమెంట్ చేస్తే నీ డబ్బులకు లెక్క చూపెట్టు, తప్పేమున్నా? నువ్వు అక్రమంగా సంపాదించిన వాళ్ళకు సుప్రీంకోర్టు ఎట్లా ప్రైవసీ పేరు మీద నువ్వు అక్రమ సంపాదన చేసిన వాళ్ళని నువ్వు అట్లా కాపాడుతావా? సుప్రీంకోర్టుకు ఆ హక్కు ఉందా? ఇవాళ నేనంటున్నా, ఇప్పుడు నేను పోటీ చేసిన, నేను 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 గతంలో 2015లో పోటీ చేసిన, ఇప్పుడు మళ్ళీ పోటీ చేయబోతున్నా. రేపు నా ఆస్తులు ఎంత పెరిగినాయి, ఎంత తగ్గినాయి అనే విషయాలు ఎట్లా తెలవాలి? పాన్ కార్డు లింక్ అయి ఉంటే కదా తెలిసేది. మరి పాన్ కార్డు లింక్ అయి ఉంటే నా ఆస్తుల వివరాలు నేను చాలామంది తప్పుడు అఫిడవిట్ చేస్తున్నారు. కేసీఆర్కు కారు కూడా లేదట, చాలామంది కార్లు లేకుండా ఉన్నారట లీడర్లు. ఇది అన్యాయం కదా. కారు కూడా లేకుండా ఉన్నది లీడర్ల దగ్గర. లక్షల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళంతా కూడా ఈ రకమైన అఫిడవిట్లు ఇస్తూ ఉంటే తప్పుడు అఫిడవిట్లు అనేది అట్లనే పెట్టుకోవాలా? ఇది ఓవరాల్గా ఎలాంటి ప్రక్షాళన చేయాల్సిన అవసరం సార్? నేను ఏమంటానంటే, భారతదేశం ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ఇది ఒక రాజు పరిపాలన కాదు, లేదా పెట్టుబడిదారుల పరిపాలన కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కడుతున్న పన్నుల ద్వారా ఇవాళ పరిపాలన కొనసాగాలి. నేను కడుతున్న నా పన్నులు సక్రమంగా ఉండాలంటే నా పాలకుడు సక్రమైన వాడు ఉండాలి. నా పన్ను నేను ఒక 100 రూపాయలు నేను పే చేస్తున్నా పన్ను. ఈ 100 రూపాయలు ఏం అయినాయి, ఎక్కడ పెట్టిన ఖర్చు అనేది అడిగే హక్కు ప్రతి దేశంలో పౌరులకు ఉంటుంది. ఇన్ని లక్షల కోట్లు వసూలు చేస్తున్నప్పుడు మీరు దాంట్లో ఎంత దుర్వినియోగం చేస్తున్నారు? మీరు ఒక్క లీడర్ దగ్గర లక్షల కోట్ల ఏడికలు వస్తున్నాయి. ఇలా వాళ్ళు తీసుకునే జీతం 2 లక్షల జీతం అయితే 2 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళి సంపాదిస్తావు? 1 లక్ష కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? జీతం నువ్వు 2 లక్షల జీతం తీసుకున్నావు, అంత ప్రాపర్టీలు ఎట్లా సంపాదించావు? ఏ రకమైన వ్యాపారాలు చేసినావు? ఆ వ్యాపారాలన్నింటి యొక్క లెక్క ఉందా నీ దగ్గర? లేనప్పుడు మరి నీ దగ్గరే నువ్వే కరెక్ట్ లెక్కలు చూపెట్టినప్పుడు, అంటే ఒక నాయకుడే కరెక్ట్ లెక్కలు చూపెట్టినప్పుడు నువ్వు ప్రజలకు ఏం జవాబుదారితనంగా ఉంటావు? సో కాబట్టి ఎన్నికల కమిషన్ ఇవాళ స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి చాలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పాన్ కార్డు, ఆధార్ కార్డుతో లింక్ పెట్టి, ఇవాళ ఓటర్ ఐడి కార్డుతో లింక్ పెడితే నీకు ఎంత ఇన్కమ్ వస్తుందో తెలిసిపోతుంది అక్కడ. ఒకవేళ నువ్వు ఆ అకౌంట్ లేకుండా డబ్బు దాచి పెడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడుతుందిగా, ఇక్కడ పెట్టినా కూడా. కాబట్టి అట్లనైనా బయటపడుతుంది. నీ బ్లాక్ మనీ కూడా నువ్వు వైట్ మనీగా చేసుకునే టైపు ఎన్నికల పేరు మీద వైట్ మనీ చేసుకుంటున్నావు. సో కాబట్టి ఇలా వైట్ మనీ చేసుకునేటప్పుడు కూడా ఇది ఎక్కడిది ఏడికెళ్ళి వచ్చిన ఇన్కమ్ అనేది కావాలి కదా. మరి అట్లా చూపెడతలేరు. మరి ఎన్నికల కమిషన్ బాధ్యత కదా, అవునా? ఇప్పుడు నేను 7 లక్షలు ఖర్చు పెట్టినానండి. నేను ఎన్నికల్లో 7 బ్యాంక్ లోన్ తీసుకున్నా, 7 లక్షలు ఖర్చు పెట్టినా, 7 కాన్స్టిట్యున్సీకి 1 లక్ష రూపాయల చొప్పున ఖర్చు పెట్టినా. అదే నాతో పోటీ చేసిన ఆయన 150 కోట్లు ఖర్చు పెట్టాడు. లెక్కలో లేదు. 150 కోట్లు అది స్వయంగా వాళ్ళు ప్రకటించింది పార్టీ. 150 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు నువ్వు ఎలక్షన్ కమిషన్ ఎట్లా అంగీకరించిందండి? సో ఇవన్నీ చేంజెస్ రావాలి కదా. ఇప్పుడు నేను 7 లక్షలు ఖర్చు పెట్టినా, నేను లెక్కించిన నీకు 150 కోట్లకు లెక్కిస్తాడా ఆయన? నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు పర్మిషన్ ఇచ్చిందే 25 లక్షలకు, 150 కోట్లు ఖర్చు పెట్టిన ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు? ఓపెన్గా పైసలు పంచుతా అంటే, పోలీసులే పంచుతా అంటే, నేను స్వయంగా క్యాండిడేట్ను పోయి నీకు కంప్లైంట్ చేస్తే నువ్వు చర్యలు తీసుకోలేదు, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోలేదు, పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఇక ప్రహసనం కాకపోతే ఏంటంటే ఎలక్షన్. మరి ఇటువంటిప్పుడు నువ్వు స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల వ్యవస్థ ఇంత దుర్మార్గంగా మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటే నువ్వు కన్నుండి చూడలేకపోతే ఇంకా ఎన్నికలు ఎట్లా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి? రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఆయన చెప్పిన దాంట్లో
నిజాయితీ ఉంది. ఇవాళ ఎన్నికల వ్యవస్థ ఇవాళ అధికార పార్టీలకు అమ్ముడుపోతున్నది. దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే ఒక ప్రహసనంగా మారిపోతుంది ప్రజాస్వామ్య భారతదేశంలో. అవినీతి పరులు, గూండాలు, రౌడీలు విపరీతమైన డబ్బు వెదజల్లి ఎన్నికలలో గెలుస్తారు. అది మన ప్రజాస్వామ్యం అనబడుతుందా? కాదు కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంస్కరణ వ్యవస్థ మారాల్సిందే. దానికి డబ్బులు ప్రజలు ఇచ్చే డబ్బులతోనే ఎన్నికల వ్యవస్థ నడుస్తుంది. ఏమి జేబులోకి వెళ్ళి మోడీ ఇస్తలేడు, లేదా రాహుల్ గాంధీ ఇస్తలేడు, నేను ఇస్తలేడు. అవునా? ప్రజలు కట్టే పనులతో కదా. మరి అటువంటి ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతున్నప్పుడు నువ్వు ఎందుకు జవాబుదారిగా ఉండవు? సో కాబట్టి నువ్వు నిజంగా ఈవీఎంలోనే చేయి. నువ్వు ఎప్పుడు చేస్తావు? నువ్వు ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డు ప్లస్ నీ పాన్ కార్డు, నీ ఆధార్ కార్డు లింక్ చేస్తూ ఏం చేయాలి? నేను ఓటేసిన తర్వాత నాకు ప్రింట్ ఇవ్వాలి. ఏది? నా ఓటు ఎలక్షన్ ఈవీఎంల ద్వారా వచ్చిన తర్వాత ప్రింట్ రావాలి. నాకు ప్రతి ఒక్కరికి ప్రింట్ ఇవ్వాలి. రేపు ఏమైనా మ్యానిపులేషన్ జరిగితే నాకు నా ఓటు నాకే పెట్టదా, నేను వేసిన పార్టీకే పెట్టదా, లేదంటే మరొక పార్టీ పెట్టదా? అక్కడ రేపు కౌంటింగ్ కార్డు కూడా తెలవాలి. కౌంటింగ్లో టోటల్ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అనే దాంట్లో అవసరం అనుకుంటే ఆన్లైన్ సిస్టమే కాబట్టి నువ్వు ఏ పార్టీకి వేసినావో నువ్వు కొడితే రావాలి నీకు. సరే, కానీ ఒక ప్రైవసీ కదా సార్, రైట్ టు ప్రైవసీ కింద ఓటు ఎవరికి వేసారో ఓటర్కు తెలియడం వల్ల ఓటర్కి నా ప్రైవసీ నాదే కదా, వేరే వాళ్ళకి పెట్టాం కదా. కానీ ఆ ప్రింట్ మరి తీసుకొచ్చిన తర్వాత బయట వేరే వాళ్ళు చూసినప్పుడు అతడు ఎవరికి వేసారో తెలిసి తనకు అసలు పెట్టే ప్రశ్న లేదు. ఒక ఓటు నువ్వు తీసుకొచ్చి అక్కడ చూపెట్టాడు కదా. ఇవాళ చాలా మంది నేను ఈ పార్టీకి వేసిన ఆ పార్టీకి చెప్తున్నారు. వేసిన వాళ్ళే చెప్తాను. ఏమని చెప్తాను? ఆడ దగ్గర ఉండి ఆడ రాష్ట్రాల్లో ఉంటారు కదా చిట్టి, నా పార్టీ కోటే అని అడుగుతాను. వచ్చినాక నీ పార్టీకే వచ్చినాయని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నీ దగ్గర డబ్బులు తీసుకొని పోయి నాకు డబ్బులు ఎందుకు వేయలేదని లొల్లి చేసేటోళ్ళు అక్కడ లొల్లి చేస్తా మీడియా వచ్చినాయి కదా. మరి దాన్ని ఏమంటాం? ఓకే, నాకు పైసలు ఇవ్వలేదు, మా వాడకు రాలేదని చెప్పి లొల్లి చేస్తా అంటే మరి అక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? ఈ పార్టీ వాడు పలానా పార్టీ వాడు మీరు చర్య తీసుకోలేదు, వాడు అనర్హులు ఎందుకు చేయలేదు? మరి ఇవన్నీ మ్యానిపులేషన్సే కదా. కాబట్టి వాస్తవాలుగా మాట్లాడుకుంటే ప్రజాస్వామ్యం బతుకుతుంది, దేశంలో ఎన్నికల వ్యవస్థ బతుకుతుంది, నిజాయితీ గల వాళ్ళు నాయకులు అవుతారు. అప్పుడు ఈ దేశ సంపద కాపాడబడుతుంది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం కాపాడబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తంగా ఇది ఎన్నికల నిర్వహణ విషయంలో మాత్రం, అలాగే ఓటర్ల ఫేక్ ఓటర్లు కూడా చాలా జరుగుతున్నాయి. ఈ విషయంలో మాత్రం ఎన్నికల సంఘం నిర్వహణ అయితే సరిగా లేదు. ఇది కేంద్రానికి అనుకూలంగా కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఉందన్నట్టు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నిజమే. ఇప్పటికైనా ఎన్నికల సంఘం చాలా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. చాలా అనుమానాలు ఉన్నాయి ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో కానీ, అలాగే రిగ్గింగ్ విషయంలో కానీ, ఫేక్ ఓటర్ల విషయం కానీ, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, చాలా వివాదాలు ఉన్నాయి. వాటి అన్ని పరిష్కరించాలంటే భారీ ప్రక్షాళన దిశగా అడుగులేయాలి. తద్వారా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘంపై ప్రజల్లో కానీ, రాజకీయ నాయకుల్లో కానీ అందరూ కూడా ఒక నమ్మకం కలుగుతుంది అంటూ కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.